నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. పచ్చి మామిడికాయతో మురబ్బా. ఇది ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. అలా టేస్ట్లో కూడా అదురుతుంది. చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఉదయమే ఒక స్పూన్ తినాలండి. అలా అయితే మన ఒంట్లో ఉన్న కాపమంతా పోతుంది. అలాగే నోరు బాగాలేనప్పుడు చాలా బాగుంటుందండి. ఇది ఒక స్పూన్ తింటే. దీనికి కావలసినవి నేనైతే ఇలా 5 పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. పొట్టంతా పీల్ చేసుకోవాలి. నీట్గా కడిగేసి బట్టతో తుడిచేసి పొట్టంతా పీల్ చేసుకోవాలండి. అలాగే గర్భిణీ స్త్రీలకి కూడా చాలా మంచిది ఇది. నోరు బాగాలేనప్పుడు పుల్లపుల్లగా తీయగా కారం కారంగా ఉంటుంది కాబట్టి ఇలా పోయిన కాడంతా మొత్తం తీసేసుకోవాలి. నేనైతే చూసుకోలేదు, ఫస్ట్ చూసుకోకుండా తీసుకున్నానండి. కాయ కొంచెం మచ్చ కింద పడింది, అదంతా తీసేసుకోవాలి. కట్ చేసినప్పుడు తీసేసుకోవాలి. మొత్తం కాయలన్నీ ఇలా పీల్ చేసుకోవాలండి. గర్భిణీ స్త్రీలు చాలా మంచిదండి. అలా జ్వరం వచ్చి నోరు బాగాలేనప్పుడు కూడా మనం రోజు స్పూన్ తింటే జ్వరము, పిత్త, అలాగే ఒంట్లో ఉన్న అనారోగ్యం కూడా తగ్గుతుందండి. ఇందులో అల్లము, సొంటి అన్నీ వేస్తాం కాబట్టి, మిరియాలు అన్నీ వేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అదురుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి కాబట్టి చాలామంది చూసి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ వీడియో అండి ఇది. ఇలా మనం మొత్తం అంతా కూడా తురిమేసుకోవాలి. 5 కాయలు కూడా తురుముకోవాలండి. ఇలా నేనైతే చిన్నదే ఉంది తురిమేదని దీంతోనే తురుముతున్నాను. మొత్తం కాయలని చేతులు జాగ్రత్త అండి. చేతులు అయితే జాగ్రత్త, వేళ్ళు అయ్యి ఇలా తురిమినప్పుడు అదురుపాటున తొందరగా చేయి జారిందంటే చేతికి తగులుకుంటుందండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగో చూడండి, ఇలా అయితే అయ్యింది. మొత్తం 5 కాయలకి ఇంత అయితే తురుముడు వచ్చిందండి, మామిడికాయ తురుము. అలాగే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీలో కప్పుతో, కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి మీకు, కప్పుతో కొలుసుకుందాము. ఇలా అయితే మొత్తానికి 4 కప్పులు అయిందండి. 4 కప్పులు తురుము అయింది. 4 కప్పుల తురుముకి 1 కప్పు బెల్లం వేసాను, 2 కప్పులన్నర చక్కెర వేసానండి. 2 కప్పులే వేసాను, అరకప్పు తర్వాత వేసానండి. మొత్తం 3 కప్పులన్నర అయితే వేసాను. బెల్లం 1 కప్పు, 2 కప్పులన్నర చక్కెర. మొత్తం 4 కప్పులకి 3 కప్పులన్నర స్వీట్ అయితే వేసానండి. బెల్లం అయితేనో చక్కెర అయితేనో మొత్తం 3 కప్పులన్నర వేసి బాగా కలుపుకోవాలండి. మనకి గట్టి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి ఇది. గర్భిణీ స్త్రీలకైతే వాళ్ళకి నోరు బాగోదు కాబట్టి రోజు స్పూన్ తినొచ్చు. అలాగే మనము కూడా తినొచ్చండి. ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి ఇది. ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి వాతం ఉన్నా, కాపం ఉన్నా కూడా తగ్గుతుంది. సూపర్గా ఉంటుంది. నోటికైతే పుల్లపుల్లగా, తీయగా, కారం కారంగా, ఉప్పుగా అన్నీ బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. కరెక్ట్ కొలతలతో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేశారంటే మురబ్బా ఇప్పటి నుంచి బట్టి 1 సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి. మనం గాజు బాటిల్స్లో నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లోనా పెట్టుకోవచ్చు, బయటన్నా పెట్టుకోవచ్చు అండి. బయట పెడితే 6 నెలలు ఉంటుందండి నిల్వ. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామంటే సంవత్సరం పొడికి ఉంటుంది. మనకు మామిడికాయలు ఎక్కువగా దొరికే ప్రాంతాల్లో అయితే ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పొడికి ఉంటుందండి. దీనికైతే నేను స్పూన్నర సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు కారం అయితే వేసానండి. వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
ఇప్పటికి వచ్చి సాల్ట్ అలాగే కారం వేసానండి. మీకు అందుబాటులో ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చండి. నాకు లేదు కాబట్టి మామూలు సాల్టే యాడ్ చేశాను. ఇలా సాల్ట్ కారం వేసేసి బాగా కారం వాసన పోయేంత వరకు కూడా బాగా తిప్పుకోవాలండి. కారం వాసన ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ముందే మయంగా వేసేసుకోవాలండి. ఉడికేటప్పటికల్లా కారం వేసేసుకోవాలి. పచ్చికారం కాబట్టి ఘాటు వాసన అంతా పోయేంత వరకు మనం ఇందుట్లోనే ఉడికించుకోవాలి. చూడండి ఇలా తీగపాకం అయితే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 టిప్పులు అయితే చెప్తానండి. ఇది ఒకటేమో తీగపాకం, ఒకటేమో ప్లేట్లో వేసింది. అలాగే ఇప్పుడు తీగపాకం చూపించాను మీకు. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకు మామిడికాయలు దొరకలేనప్పుడు కూడా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. గాజు బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పొడికి ఉంటుందండి. ఎప్పుడు కావాలితే అప్పుడు మనం వాడుకోవచ్చు. వీడియో నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీ లైక్ మాకెంతో అమూల్యం. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. యూజ్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మొత్తం ఇంకా కొంచెం పాకం అంటే లేత తీగలాగా వచ్చినట్టు అయిందని ఇంకా ఉడికిస్తున్నానండి నేను. తీగ పాకం అయితే ప్లేట్లో వేసామంటే అటు ఇటు జరగకూడదు. సెకండ్ టిప్ అండి అది. ఫస్ట్ టిప్ అయితే మీకు చూపించాను. తీగ పాకం అయితే కొంచెం లైట్గా వచ్చింది తీగ పాకం అవసరం లేదండి. ఇప్పుడైతే ప్లేట్లో వేసి మీకు చూపిస్తాను లాస్ట్కి. మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు చెప్తానండి సెకండ్ టిప్ అయితే. లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థం కాదు కాబట్టి లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చండి. చూడండి మిరియాలు పౌడర్ చేశానండి. కొద్దిగా చక్కెర వేసి ఓ స్పూన్ మిరియాలు వేసి ఇలా మిక్సీ పట్టేసి ఇందుట్లో వేసేసుకోవాలి పొడి. మిరియాల పొడి వేస్తే ఘాటు బాగుంటుంది. అలాగే అల్లం బాగా తురిమితే కింద పొట్టంతా పైకి ఉండిపోతుంది. పీస్ నార లాంటిది కిందకు వచ్చిన తురుముడు అంతే వేసుకోవాలండి. వేసుకుని బాగా మళ్ళీ ఉడికించుకోవాలి. మిరియాల పొడి, అల్లం, సాల్ట్, అలాగే కారం, చక్కెర, బెల్లం ఫస్ట్ వేసేసాం కాబట్టి ఇవి కూడా వేసేసుకుని బాగా ఉడికించుకోవాలండి. పాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నప్పుడు చూసుకోవాలి మళ్ళీ ఒకసారి. చూడండి ఇప్పుడైతే సపరేట్ అవుతూ కనిపిస్తుంది నాకైతే. మనం ఫస్ట్ ఉడికించినప్పుడే కరెక్ట్గా చూసుకోవాలండి. తర్వాత ఇంకేమీ చేయలేం కాబట్టి చూడండి అటు ఇటు అయితే కదులుతులేదు. వేసిన కాడే ఉండిపోయింది. గిరగరా తిప్పినా కానీ ఇలా పక్కకు ఉంచినా కానీ పడతలేదండి, కిందకి జారట్లేదు. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలండి. ఇది ఇంకా కొంచెం అలా తిప్పేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టేసి నోరు బాగలేనప్పుడు ఎప్పుడైనా కానీ ఒక స్పూన్ తింటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా చల్లారబెట్టుకొని గాజు బాటిల్స్లో స్టోర్ చేసుకుందాం. చూడండి ఇలా చల్లారిపోయింది. ఇప్పుడైతే గాజు బాటిల్స్లో స్టోర్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది.
ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. మామిడి చెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తినొచ్చండి. ఇందుట్లో అన్నీ కూడా మంచివి వేసాం కాబట్టి సూపర్గా ఉంది టేస్ట్ అయితే. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు, స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది మురబ్బా అండి. దీని పేరైతే మురబ్బా. సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు తినొచ్చు.